గైస్ నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము నాగార్జున గారు ధనుష్ గారు నటిస్తున్న కుబేరా మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే అమీర్ ఖాన్ గారు నటిస్తున్న సితారా జమీన్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన 13 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ ముందుగా మనం లేట్ చేయకుండా హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా జూన్ 6 తారీఖున రిలీజ్ కావడం జరిగింది. అండ్ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా పబ్లిక్ నుంచి మంచి మౌత్ టాక్ని తెచ్చుకోవడం జరిగింది. హౌస్ఫుల్ నుంచి ఇచ్చిన ఫ్రాంచైజీ కాబట్టి ఈ సినిమాకు మంచి బజ్ అయితే ఏర్పడడం జరిగింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్లో కూడా అదే విధంగా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీగా వచ్చింది కాబట్టి మంచి పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన అయితే ఈ సినిమాకి అయితే రావడం జరుగుతుంది. అందుకే కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమా తెచ్చుకోవడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. అలాగే అక్షయ్ కుమార్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, నానా పటేకర్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ లాంటి హీరోలు మొత్తం ఈ సినిమాలో నటించడం జరిగింది. అందుకే ఈ సినిమాకు మంచి హబ్ కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 166,49,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,09,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 3,80,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్‌గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్‌ఫుల్ 5 మూవీ మొదటి 13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 174,35,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 207,47,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్‌గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్‌ఫుల్ 5 మూవీ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 262,9,00,000 రూపాయలని వసూలు చేసి ఆయన కెరియర్‌లోనే ఒక మంచి అద్భుతమైన విజయం అందుకున్న సినిమాగా అయితే ఈ సినిమా నిలిచిపోవడం జరుగుతుంది. కాకపోతే ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతుందా లేదా అనేది డౌటే. ఎందుకంటే మరో 2 రోజుల్లో 2 సినిమాలైతే రాబోతున్నాయి. ఒకటి 'కుబేరా' పాన్ ఇండియా మూవీ రాబోతుంది. అలాగే 'సితారా జమీన్' అమీర్ ఖాన్ సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫైనల్‌గా ఏంటంటే ఈ 2 సినిమాలో ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా హౌస్‌ఫుల్ 5 మూవీకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటిస్తున్న 'సితారా జమీన్' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది. అయితే పూర్తిగా అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. కానీ అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం అమీర్ ఖాన్ గారు ఏదైతే సినిమా తీయడం జరిగిందో 'లాల్ సింగ్ చెడ్డా' భారీ డిజాస్టర్‌గా అయితే నిలవడం జరిగింది. అలాగే 'సితారా జమీన్‌కి' సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఈ ట్రైలర్‌కి అంత బజ్ అయితే ఏర్పడలేదు. సో ట్రైలర్‌కి అయితే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. సో అందుకనే సినిమా పైన ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి లేవు. సో సినిమాకి సంబంధించి మనం ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పూర్తిగా ఓపెన్ అయినప్పటికీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో ఏమాత్రం హైప్ అయితే కనిపించట్లేదు. ఈ సినిమా మొదటి రోజు అంటే శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి కేవలం ఇప్పటివరకు 1,13,00,000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కలిపి కేవలం 2,34,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పెద్దగా వసూలేం చేయలేదు. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 1,47,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్‌గా ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 2 రోజులు టైం ఉంది. కానీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 4,10,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఓకే గానీ ఒకవేళ నెగెటివ్ టాక్ వచ్చిందా ఇది కూడా అమీర్ ఖాన్ గారి కెరియర్‌లోనే ఒక భారీ డిజాస్టర్‌గా అయితే ఉండబోతుంది. సో ఫైనల్లీ శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్‌లో ధనుష్ గారు ఇంకా నాగార్జున గారు ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' మూవీకి సంబంధించి మనము అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ కావడం జరిగింది. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. శేఖర్ కమ్ముల గారు ఒక మార్క్ అయితే కనిపించడం జరిగింది. ట్రైలర్ చూసినప్పుడు చాలా ట్విస్ట్‌లు అయితే ఆ ట్రైలర్‌లో ఉండడం జరిగింది. సో ట్రైలర్ కొంచెం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ప్రేక్షకుల నుంచి. సో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా అయితే రిలీజ్ కాబోతుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్ ప్రెజెంట్ ఓన్లీ తెలుగు, తమిళ్‌లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి మనం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా తెలుగు ఇంకా తమిళ్ ఈ 2 లాంగ్వేజ్‌లో కలిపి ఇప్పటివరకు దాదాపు 2,29,00,000 రూపాయలని మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 5,34,00,000 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి 3,18,00,000 రూపాయలనైతే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇండియా ఇంకా ఓవర్సీస్ ఈ 2 మార్కెట్‌లో కలుపుకొని దాదాపుగా 8,52,50,00,000 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా శేఖర్ కమ్ముల గారి దగ్గర నుంచి రావడం జరుగుతుంది. సో శేఖర్ కమ్ముల గారి మూవీస్ ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాలో నాగార్జున గారు, ధనుష్ గారు నటించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. సో సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది కాబట్టి ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్
వస్తే ఖచ్చితంగా సౌత్‌లో ఏ విధంగా నడవడం జరుగుతుందో, నార్త్‌లో కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అయితే వాళ్ళకివ్వడం జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అదిరిపోయే విజయాన్నయితే అందుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా స్టోరీ నార్త్ ప్రేక్షకులకు గాని నచ్చితే ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్నయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఇదనమాట 'కుబేరా' మూవీకి సంబంధించి, 'సితారా జమీన్‌కి' సంబంధించి, అలాగే 'హౌస్‌ఫుల్ 5' మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.